రాడు మీడియా ముందుకి. అంటే ఈ కేసులో సార్ ఒకటే ఫైనల్ గా ఏంటంటే ఒకటే ఈ కేసులో జనాలకి నిజంగా 99,000 కోట్ల ఆదాయం వచ్చిందా, 18,000 కోట్లు ఎక్కడికి వెళ్ళింది, 4,000 కోట్లు ఏ విదేశాలకు వెళ్ళింది, ఇది టీడీపీ వెర్షన్ గానే ఉండిపోయింది. ఇందులో సెకండ్ వెర్షన్ జనాలకి వినపడాలి కదా, అది ఎవరు ఏముంటదండి సెకండ్ వెర్షన్ ఎవడు మాట వింటాడంటున్నా నేను. చెప్పాడు కదా, కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడాడు, మిథున్ రెడ్డి మాట్లాడాడు, వాళ్ళ పార్టీ వాళ్ళందరూ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు మాట్లాడితే జగన్ మాట్లాడతాడు, కిందోడు మాట్లాడితే వీళ్ళకి కిందోడే మాట్లాడతాడు, అంతే కదా. రెండు వెర్షన్ వీళ్ళు కావాలి, వీళ్ళు అడుగుతూనే ఉన్నారు కదా ఈ ముక్క. కాబట్టి అది నడిచిపోతూ ఉంటుంది ఇక దానికి ఇక ఇలాగే ఉండాలి అని ఇందులో ఏది ఉండదు రాజకీయంలో. అవును అవును. కానీ ఒకటి ఈ మధ్య కాలంలో ఓకే మిర్చి రైతులు రోడ్డు ఎక్కుతున్నారు, ఎక్కడికెక్కడ సమస్యలు వస్తున్నాయి, మొన్న అరటి రైతుల దగ్గరికి వెళ్ళారు, పరామర్శించారు. కంప్లీట్ గా ఆంధ్రప్రదేశ్ లో కన్నా బెంగళూరులోనే ఎక్కువ ఉంటున్నారు, జనాల్లో ఉండడానికి భయపడుతున్నారు జగన్ అనేది వేరే కారణం ఏదైనా ఉందా? వణికిపోతూ ఉంటాడు, ఆయనకి మధ్య చలి ఎక్కువ అయినట్టుంది, వణికి కొంచెం కంగారు పడుతూ ఉంటాడు. లేదు నోటికి వచ్చినట్టు మనం ఏదైనా రాసుకోవచ్చు భయపడిపోవడానికి వణికిపోవడానికి. ఇప్పుడు రోజు ఏం చేయాలి ఇక్కడ కూర్చుని? ఇప్పుడు ఇదివరకు చంద్రబాబు గారు ఎన్ని రోజులు ఉన్నారు ఇక్కడ? 14-19 తర్వాత పోనీ ఈవెన్ 14-19లో కూడా శుక్రవారం మధ్యాహ్నం వెళ్ళిపోయేవాళ్ళు, సోమవారం మధ్యాహ్నం వచ్చేవాళ్ళు. అదేమంటే శనివారం తెలంగాణ పార్టీ అనేవాళ్ళు, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లు అని చెప్పి ఒక పూట కూర్చునేవాళ్ళు 1 గంట 2 గంటలు, మళ్ళీ ఇంటికే కదా.